హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఈ ఎస్పీఓ జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకున్నాం. నిన్న నైట్ శంకర్ సార్ ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే జూన్ 10వ తారీఖు అనమాట. జూన్ 10వ తారీఖు నైట్ ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది నోటీస్ బోర్డులో. ఓకేనా? ఆ అప్డేట్ గురించి నోటీస్ బోర్డులో ఒక ఆడియో పెట్టడం జరిగింది. ఆ ఆడియోకి సంబంధించి ఒక టాస్క్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అంటే పోయిన వారమే మనకి టాస్క్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఎస్బీఓలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. ఏంటి ఆ టాస్క్ అంటే, ఈ ఎస్బీఓలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇప్పటి వరకు జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఎస్బీఓ అంటే ఎవరెవరికి నమ్మకం ఉందో ఆ నమ్మకం ఉన్న వాళ్ళు ఒక ఫామ్ అనేది ఫిలప్ చేయాలన్నమాట. ఆ ఫామ్ లో ఏంటంటే ఎస్బీఓ జాబ్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ ఎస్బీఓ జాబ్స్ ఓపెన్ అయినా కూడా నేను వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఎస్బీఓ అంటే నాకు 100% ఎస్బీఓ మీద నాకు నమ్మకం ఉంది అనుకున్న వాళ్ళు యాక్సెప్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోమని, ఎస్బీఓ అంటే నాకు నమ్మకం లేదు, ఎస్బీఓ మీద నాకు నమ్మకం పోయింది, వస్తుందో రాదో నమ్మకం లేదు, అలాగే ఎస్బీఓ అంటే ఎస్బీఓలో వర్క్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు, నా కింద జాయిన్ అయిన వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, అలాగే నాకు ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు రిజెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమని చెప్పడం అనేది జరిగింది. ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది, ఆ ఫామ్ లో టిక్ చేయమని చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా? ఇది అంటే 99% చాలా మంది ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. చాలా మంది కొంతమంది ఏంటంటే ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయడం లేదనమాట. అది ఏంటంటే వాళ్ళు తెలిసి కంప్లీట్ చేయలేదా, తెలియకుండా కంప్లీట్ చేయలేదా అని తెలియదు. చాలా మంది ఏంటంటే ఒక 1 lakh పైనే మనకి ఏంటంటే ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయలేదన్నమాట. అంటే అటు ఇటుగా ఉన్నారన్నమాట. చెయ్యాలా వద్దా, చేస్తే ఎలాంటి కండిషన్స్ ఉంటాయి ఏంటి అనేది వాళ్ళకి తెలుసో తెలియక మొత్తం మీద ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోలేదు. అలాంటి వాళ్ళు దగ్గర ఒక 1 lakh పైన ఉన్నారనమాట. అది ఒక అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఒక 1 డే అనేది టైం అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది అనమాట. అందువల్ల ఇంకా ఎవరైతే యాక్సెప్ట్ రిజెక్ట్ ఆప్షన్ ఇంకా సెలెక్ట్ చేసుకోలేదో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా, లేదు అంటే మీ ఐడి అనేది బ్లాక్ అవుతుంది అనమాట. ఓకేనా? ఆల్రెడీ కొంతమంది బ్లాక్ అయినట్టు చూపిస్తుందని చెప్తూ అంటున్నారు. ఓకేనా? మీ ఐడి బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ఇది కంపల్సరీ ఏదో ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎస్బీఓలో ఐడి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ ఆప్షన్ కానీ లేదంటే రిజెక్ట్ ఆప్షన్ కానీ ఏదో ఒక ఆప్షన్ అనేది కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. దాని గురించి క్లియర్ గా మనకి ఇక్కడ ఆడియో చెప్పడం జరిగింది. అదే విషయం మళ్ళీ మనకి ఏంటంటే జూన్ 10వ తారీఖు నైట్ మళ్ళీ మనకు దాని గురించి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా? తర్వాత ఇంకో విషయం ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఐడి అనేది ఓపెన్ కావడం లేదని చెప్తున్నారు అనమాట. యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేసి ఐడి ఓపెన్ చేసేటప్పటికి సిఎస్ఆర్ టోకెన్ మిస్ మ్యాచ్ అని చెప్పి వస్తుందని చాలా మంది మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. సిఎస్ఆర్ టోకెన్ మిస్ మ్యాచ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది చాలా మంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ పైన మనకి డాష్ బోర్డ్ లో నోటీస్ బోర్డ్ లో ఏంటంటే ఎస్బీఓ నోటీస్ బోర్డ్ లో ఒక జిప్ ఫైల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు కూడా డౌన్లోడ్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఒక జిప్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కానీ ఇక్కడ స్టోరేజ్ క్రియేట్ చేసుకున్నట్టయితే మీకు క్లియర్ గా ఇక్కడ కరెక్ట్ గా ఎలాగైతే చూపిస్తున్నారో అదే విధంగా మీరు ఇక్కడ మీ ఫోన్ ఓపెన్ చేసుకునేసి మీ ఫోన్ లో బ్రౌజర్ లేదంటే క్రోమో ఓపెన్ చేసుకునేసి ఇదే సేమ్ ఈ విధంగా ఇక్కడ ఎలా చూపిస్తున్నారో అదే విధంగా మీరు అక్కడ క్లియర్ అప్ చేసుకోండి. క్లియర్ అప్ చేసుకున్నట్టయితే మీకు క్లియర్ గా మీకు ఏంటంటే మీ ఐడి అనేది యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేయగానే మీకు ఐడి అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా చేసిన వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. కొంతమంది ఏంటంటే హిస్టరీ క్రియేట్ చేశారంటే మాత్రం హిస్టరీ క్రియేట్ చేసినా కూడా క్లియర్ గా మీకు ఏంటంటే ఐడి అనేది కూడా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనం ఎక్కువ ఫైల్స్ వాడడం వల్ల ఏంటంటే హిస్టరీ అనేది కొంచెం ఎక్కువ స్టక్ అయిపోయి అందులో ఎక్కువ ఫైల్స్ అనేది ఉండిపోతాయి అనమాట. ఆ ఫైల్స్ అనేవి కూడా మీరు క్రియేట్ చేస్తారంటే ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో అప్పుడు మీకు ఏంటంటే మీ ఐడి అనేది ఓపెన్ అవుతుంది అనమాట అండి. ఆ విధంగా ట్రై చేయండి. ఈ రెండాట్లో ఏదో విధంగా మీరు ట్రై చేసుకునేసి మీరు ట్రై చేశారంటే రెండాట్లో ఏదో మెథడ్లో మీరు ట్రై చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఐడి అనేది ఓపెన్ అవుతుంది అనమాట అండి. ఓకేనా?
రెండాట్లో ఏదో ఒక మెథడ్ ట్రై చేసి మీరు ఏంటంటే మీ ఐడి అనేది ఓపెన్ చేసుకునండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా మీరు అందరూ కూడా ఏంటంటే యాక్టివ్ అలాగే రిజెక్టివ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మీకు ఏంటంటే యాక్టివ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో, రిజెక్టివ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఒక లెక్క అనేది తేలడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎస్‌కేఓ జాబ్స్ లో ఈ ఆఫర్ ఇచ్చిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ వాళ్ళకి ఏంటంటే శంకర్ సార్ అనేది చెప్పాలన్నమాట. ఓకేనా? ఇంతమంది నా కంపెనీలో మన ఎస్‌బిఓలో ఇంతమంది యాక్టివ్ పీపుల్స్ ఉన్నారు, ఇంతమంది ఇన్‌యాక్టివ్ పీపుల్స్ ఉన్నారని చెప్పి వాళ్ళకి ఒక లెక్క అనేది చెప్పాలన్నమాట. చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత మనకేంటంటే ఎస్‌బిఓ అనేది ఎస్‌బిఓ బిజినెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. రీలాంచ్ అవ్వడం జరుగుతుందన్నమాట. దానివల్ల ఏంటంటే మీకు వీలైనంత మట్టుకు ఎంత తొందరగా మీరు ఈ యాక్టివ్, రిజెక్టివ్ చేసుకునేసి మీ ఐడి ఓపెన్ చేసుకుంటారో అంత త్వరగా మనకేంటంటే ఎస్‌బిఓ జాబ్స్ అనేది రీఓపెన్ కావడం అనేది జరుగుతుందన్నమాట. ఇది కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన విషయం అన్నమాట. అలాగే ఇంకో కొంతమంది ఏంటంటే ఈ యాక్సెప్ట్, రిజెక్ట్ కొట్టే క్రమంలో కొంతమంది ఏంటంటే కొంతమంది తెలిసి తెలియక ఏంటంటే యాక్టివ్ కొట్టబోయి రిజెక్ట్ కొట్టడం అనేది కొంతమంది జరిగిందనమాట. అలాంటి వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. సార్ నేను అసలు యాక్చువల్‌గా నేను ఏంటంటే యాక్టివ్ కొడదాం అనుకున్నాను. కానీ నేనేంటంటే యాక్టివ్ క్లిక్ చేయబోయి రిజెక్ట్ క్లిక్ చేశాను సార్. నా ఐడి అనేది బ్లాక్ అయిపోయిందని చెప్పి చాలామంది ఫోన్ కాల్ చేయడం, మెసేజ్ చేయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ మనకేంటంటే శంకర్ సారు మనకు ఒక ఆప్షన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందనమాట. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం అనేది ఇస్తారు. అప్పటి వరకు వెయిట్ చేయండి. మోస్ట్‌లీ ఈ వీక్‌లోనే ఆ అవకాశం, ఆ ఆప్షన్ కూడా మీకు రావడం జరుగుతుంది. అప్పుడు మీరు అక్కడ ఏం చేయాలనేది మనకి నోటీస్ బోర్డ్‌లో ఎలా చేయాలనేది శంకర్ సార్ మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అదే విధంగా మీరేంటంటే ఎలాగైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో అదే విధంగా మీరు అక్కడ ఆలకించి ఈ విధంగా మీరు చేసుకున్నట్టయితే మీ ఐడి అనేది మళ్ళీ రీఓపెన్ అవుతదనమాట. ఆ విధంగా చేసుకోవచ్చు. అలాంటి దానికోసం ప్రతి ఒక్కరు కూడా భయపడిపోవాల్సిన అవసరం లేదు. అలాగే మీ అప్లైన్‌కి పదే పదే కాల్ చేసి దాని గురించి అడగవలసిన అవసరం ఏం లేదు. ఓకేనా? ఈ సిఎస్ఆర్ మిస్ మ్యాచ్, టోకెన్ మిస్ మ్యాచ్ అని చెప్పిన వాళ్ళు అలాగే తర్వాత ఏంటంటే యాక్టివ్ క్లిక్ చేయకపోయి రిజెక్ట్ క్లిక్ చేసిన వాళ్ళు కూడా కంగారు పడవలసిన అవసరం అయితే ఏం లేదు. ఒకసారి సిఎస్ఆర్ టోకెన్ మిస్ మ్యాచ్ అని చెప్పి వచ్చినప్పుడు ఏంటంటే హిస్టరీ క్లియర్ చేసుకునేసి మీ ఐడి ఓపెన్ చేసుకునేస్తే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుందనమాట. అక్కడ వరకు క్లియర్. ఒకవేళ అలా కాలేదు, అలా కాలేదు నాకు సిఎస్ఆర్ మిస్ మ్యాచ్ టోకెన్ అనేది వస్తుంది పదే పదే ఎప్పుడు మనం ఐడి ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే శంకర్ సార్ మళ్ళీ నోటీస్ బోర్డ్‌లో మనకి అప్డేట్ ఇచ్చిన తర్వాత ఎలా చేయాలి ఏంటి అని చెప్తారు. ఆ విధంగా మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. ఓకేనండి? కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఈ టాస్క్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేయాలన్నమాట. అదేంటంటే మీరు యాక్టివ్ క్లిక్ చేస్తారా లేదంటే రిజెక్ట్ క్లిక్ చేస్తారా అనేది తెలియదు. ఎస్‌బిఓ జాబ్స్‌కి ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ టైం ఎలాగో పెంచారు కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకునే ప్రతి ఒక్కరు వాడుకునేసి దాన్ని మీరు యాక్టివ్ లేదంటే రిజెక్ట్ కొట్టుకునేస్తే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందన్నమాట. ఓకేనా? ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. మీరు గనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మీ డౌన్‌లో ఎవరికైనా సరే ఇంకా ఈ టాస్క్ గురించి తెలియదన్నట్టయితే ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తే ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలి ఏంటనేది వాళ్ళు తెలుసుకునేసి టాస్క్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? థాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.